నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవ్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 28. ఈ కథలోకి వెళ్తే, మనం పెళ్లి చేసుకుందాం అన్న కృతితో, అలాగే ముందు లోపలికి వెళ్ళు, అంత పెద్ద ఆయన నీ కోసం వెయిట్ చేయడం పద్ధతి కాదన్నాడు రిషి. లోపలికి వెళ్ళిన కృతి కేకే గారితో, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎక్కడ జాయిన్ అంటే అక్కడ అంది. ఇంకో 10 days అయ్యాక మా పియ్యని కలిస్తే డీటెయిల్స్ చెప్తారన్నారు ఆయన. కృతి రిషి బయటకు వచ్చారు. కృతి చాలా డల్గా ఉంది. రిషి తన భుజం మీద చెయ్యి వేసి, చిన్ను అలా డల్గా ఉండకు, అయినా ఇంకా టైం ఉంది కదా అన్నాడు. ఇద్దరు రోడ్ మీద నడుస్తున్నారు. ఇంతలో కృతి మాట్లాడుతూ, సరే వసంతనగర్లో బాబా గుడి ఉంది కదా అక్కడ అని ఏదో చెప్తుంటే రిషి ఫోన్ రింగ్ అయింది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి, అవునా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటామని ఫోన్ కట్ చేసి కృతితో, చిన్ను నాకు తెలిసిన ఒక అతను కాల్ చేశాడు. అతనికి తెలిసిన డ్యాన్స్ మాస్టర్ ఒక ఆయన మా బేకరీ దగ్గర ఏదో షాప్ ఓపెనింగ్కి వస్తున్నాడంట. నన్ను ఆయనకి పరిచయం చేస్తాను, తొందరగా రమ్మంటున్నాడు. పదా అంటూ కృతికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బైక్ స్టార్ట్ చేశాడు. రిషి సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో కృతి, రిషి నేను ఏదో చెప్తున్నాను ఏంటని అడగవా అంది. మర్చిపోయాను, ఏంటి గుడని ఏదో అన్నా అని అడిగాడు రిషి. గుడికి వాళ్ళ సాయంత్రం 6 గంటలకి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నది కృతి. అలాగే, కానీ సడన్గా ఏంటి గుడి? చెప్పానుగా మనం పెళ్లి చేసుకుందామని. అక్కడ పూజారితో మాట్లాడి డేట్ ఫిక్స్ అంటుంటే, ఆర్ యూ సీరియస్ అన్నాడు రిషి. దేని గురించి అంది కృతి. ఇంకా దేని గురించి? పెళ్లి గురించి. అంటే నువ్వు ఇందాక పెళ్ళంటే ఏదో బాధలో ఉన్నావు అనుకున్నాను. అంటే నిజంగా అని రిషి అడుగుతుండగా, రిషి అసలు నీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి అని అడిగింది కృతి. ఏముంది, తాళి, మెట్టెలు, పూలదండలు, తలంబ్రాలు ఇవేగా అన్నాడు రిషి. కాదు, పెళ్ళంటే 2 మనసుల కలయిక, నమ్మకం, ప్రేమతో జీవితం అంతా అందంగా సాగే ప్రయాణం అనగానే. చూడు చిన్ను, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. అందులోనే నేను ఇప్పుడు కొంచెం టెన్స్గా ఉన్నాను. ఈవినింగ్ రమ్మన్నావుగా, అప్పుడు చెప్పు, తీరిగ్గా వింటానన్నాడు రిషి. ఆ మాట కృతి అడిగి కూర్చుంది. రిషి అద్దంలో నుండి చూస్తూ, ఓయ్ బుట్టి, మొహం ఎందుకు అలా పెట్టావు, ఇప్పుడు నేను ఏమన్నాను అన్నాడు. కృతి ఏం మాట్లాడలేదు, ఎటో చూస్తోంది. రిషి ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని ఇంకో చేత్తో కృతి బుగ్గ గట్టిగా లాగాడు. కృతి సీరియస్గా, నువ్వు 2 చేతులతో ట్రై చేయండి. అరే పాపన్న బంగారం డాన్స్ మాస్టర్ని కలవడానికి వెళ్తున్నాడు, కాస్త ఎంకరేజ్ చేద్దాం, కుదిరితే 2 కిస్సులు ఇద్దాం, పిల్లోడికి ఎనర్జీ వస్తుందని ఏం లేదు. ఈ మాట వినలేదని అలిగి కూర్చున్నాం అన్నాడు రిషి. ఆ మాట కృతి చిరుకోపంగా చూసింది. అలా చూసినా ముద్దొస్తున్నావు అన్నాడు రిషి. కృతి రిషి 2 బుగ్గలు లాగి, ఇందుకేనా నువ్వంటే ఇంత ఇష్టం అంది కృతి. ఆ మాటకి రిషి నవ్వి, వసి తింగరి డార్లింగ్, రేపు పెళ్ళయ్యాక నువ్వు ఇలా ప్రతిదానికి అలిగితే ఎలా? నేను అవతల షూటింగ్స్ చూసుకోవాలా, యువతల్ని అలక తీర్చాలా అని అడిగాడు. బాబు, అప్పుడు సంగతి నేను చెప్తాను, నా అలక తీర్చే మార్గం. ముందు వెళ్ళి నువ్వు ఆ డాన్స్ మాస్టర్ని కన్విన్స్ చేసి ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు అంది. అలాగే అంటూ బండి కృతి వాళ్ళ ఇంటికి దూరంగా బండి ఆపి, సరే ఈవినింగ్ కలుద్దామన్నాడు. కృతి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని రిషి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఆల్ ది బెస్ట్ మై డియర్ రోమియో అంది. వావ్, థ్యాంక్ యూ బేబీ, మంచి ఎనర్జీ ఇచ్చావంటూ బండిని ఫాస్ట్గా పోనిచ్చాడు రిషి. కృతి ఇంటికి రాగానే వాళ్ళ అమ్మమ్మను చూసి, అయిందా నీ ట్రిప్, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అని అడిగింది. ఆమె నవ్వుతూ, నా సంగతి సరే గాని ముందు నీ సంగతి చెప్పు, ఏమంటున్నాడు మీ హీరో అని అడిగింది. ఏమంటాడు, నేనే తన సర్వస్వం అంటాడంది కృతి. ఆ విషయం నాకు ఎప్పుడో అర్థమైంది, మీ నాన్నకి ఎప్పుడు అర్థమవుతుందో అనే వాళ్ళ అమ్మమ్మ అనగానే, డాడీకి ఎప్పటికీ అర్థం కాదు కానీ ముందు ఆయనతో మాట్లాడాలంటే కాల్ చేసింది కృతి. కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కృతి, ఏమన్నారు, ఎందుకు ఈయన సెలెక్ట్ చేయలేదు అని అడిగాడు. కృతి విషయం అంతా చెప్పింది. అది విని కిషోర్ ఆనందంగా, అవునా, వెరీ గుడ్, ఇంతకీ ఏ ఊరు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగాడు. పునే కానీ చెన్నై కానీ అని చెప్పారంది కృతి. మరి ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని కిషోర్ అడగగానే, ఇంకా చాలా టైం ఉంది డాడీ, ఉంటాను, అమ్మకు కాల్ చేసి చెప్పాలంటూ ఫోన్ కట్ చేసి
శ్రావణికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత శ్రావణి కిషోర్కి ఫోన్ చేసి, ఏమండి విషయం తెలిసిందా అని అడిగింది. కృతి ఫోన్ చేసిందని కిషోర్ అనగానే, మరి మన ట్రాన్స్ఫర్ సంగతి అని అడిగింది. అదే ఆలోచిస్తున్నాను, అసలు ట్రాన్స్ఫర్ అనుకున్నదే కృతి కోసం, మరి తనే అక్కడ లేకపోతే మనం ఎందుకు వెళ్ళడం అన్నాడు కిషోర్. సరే మీరు ఆలోచించి నిర్ణయించుకోండి అంది శ్రావణి. ఆ తర్వాత కిషోర్ ఎవరికో కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడాడు. ఆ కాల్ అయ్యాక నవ్వుకుంటూ, రే రిషి, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ నా కూతురు జీవితంలోకి రానివ్వని అనుకున్నాడు. మధ్యలో ఒకసారి రిషికి ఫోన్ చేసింది కృతి, కానీ రిషి కట్ చేసి క్యాచ్యులేటర్ అని మెసేజ్ చేశాడు. సాయంత్రం 5 దాటాక కృతి స్నానం చేసి లంగావోణి కట్టింది, చక్కగా రెడీ అయింది. కృతిని చూసిన వాళ్ళ అమ్మమ్మ, అదేంటి కృతులు ఇవాళ్ళేం విశేషం అంత చక్కగా రెడీ అయ్యావు అని మెటికలు విరిచింది. నా పెళ్ళి వాళ్ళ అంది కృతి గాజులు వేసుకుంటూ. ఆ మాటగా ఆమె నవ్వుతూ, మన మనవడేడి పూలరథం తీసుకురావడానికి వెళ్ళాడా అని అడిగింది. పూలరథం ఎంత కోరిక నీకు అంది కృతి. ఆ మాటకామె, అవునరా కృతులు, నిన్ను చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, అచ్చం నాలాగా ఎలా అని. నేను నీ వయసులో, అంటే అప్పటికే మీ అమ్మ పుట్టేసింది నాకు. మా కాలంలో 15 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేసేవారు. నువ్వు ఇప్పుడు ఎలా అలవకుగా పనులు చేస్తున్నావో నేను అంతే. అయితే నాకు విషయం ఇంకా ఆశ్చర్యం, ఇప్పుడు రిషి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మీ తాతగారు కూడా అంతే, కాకపోతే మరీ ఇంత ఓపెన్గా కాదు, ఇంట్లో మాత్రమే అన్నది. ఆ మాట కృతి, అమ్మమ్మ నువ్వు తాతయ్య గొడవ పడేవారా అని అడిగింది. అబ్బో లెక్కలేనన్ని సార్లు అని ఆమె అనగానే, మరి ముందెవరు సారీ చెప్పేవాళ్ళు, నువ్వా తాతయ్య అని కృతి అనగానే, సారీనా, అలాంటివేం ఉండేది కాదు. తప్పు తందనుకో సాయంత్రం ఇంటికొస్తూ నాకు ఇష్టమైన తొక్కుడు లడ్డూనో పాలకోవానో తెచ్చి చేతికిచ్చి నవ్వేవారు, నా కోపం పోయేది. అదే తప్పు నాదనుకో మీ తాతగారికి ఇష్టమైనవి పకోడీ నేతి బొబ్బట్లు అవి చేసి వండేదాన్ని అనగానే, కృతి ఇష్టమైనవి తింటే కోపం పోయేదా అని అడిగింది. పిచ్చి, ఇష్టమైనవి తింటే కాదు, అక్కడ నీకు అర్థం కావాల్సింది, మనకిష్టమైనవి మగవారు తెచ్చారంటే వాళ్ళకి మనతో పాటు మన అలవాట్లు అభిరుచులు కూడా ఇష్టమని. మీ తాతగారు నాతో ఒకసారి అన్నారు కూడా, నీ కోపం రావడం, నేను నీకు ఇష్టమైనవి తీసుకురావడం, నువ్వు అవి చూసి నన్ను క్షమించి ప్రేమగా చూడడం, ఇవన్నీ నాకు ఎంత ఆనందం ఇస్తాయో తెలుసా అని. కృతి వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంత శ్రద్ధగా విని, నువ్వు చెప్పేది చిన్న చిన్న గొడవలు అయినప్పుడేమో, మరీ పెద్ద గొడవలైతే అని అడిగింది. ఆ మాటకామె, కృతులు గొడవలు చిన్నవా పెద్దవా అని మనం ఆలోచించే తీరుని బట్టి ఉంటుంది. మా అన్నేళ్ల కాపురంలో గొడవలు అయ్యాయి, అవి పెద్దవని వాటి కోసం మేము విషయాలను ఇంకా సాగదీయాలని ఎప్పుడూ అనుకోలేదందామె. కృతి వాళ్ళ అమ్మమ్మను ముద్దు పెట్టుకుని, చాలా థ్యాంక్స్ అమ్మమ్మ, నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చిందంది. కృతులు నీకు ఇంకోటి చెప్తాను, కోపం తెచ్చుకోకు అందామె. కోపమా, నీ మీద అస్సలు రాదు చెప్పంది. నీకు మీ నాన్న వేరే సంబంధాలు చూస్తున్నాడని ఆమె అనగానే, తెలుసమ్మమ్మ అంది కృతి. మరి నీకు భయం వేయడం లేదా? ఎందుకు వేయడం లేదు, వేస్తోంది. మరి ఆ భయం నీలో కనబడడం లేదు. అమ్మమ్మ నా భయం నాన్న, కానీ నా ధైర్యం రిషి అని. సరే నేను గుడికి వెళ్తున్నాను చెప్పి వెళ్ళిపోయింది. స్కూటీ స్టార్ట్ చేస్తూ రిషికి కాల్ చేసింది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి, చిన్ను కొంచెం బిజీగా ఉన్నాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేశాడు. కృతి ఇడియట్ అనుకుని లోపలికి వెళ్ళి, అమ్మమ్మ నీకు 10 నిమిషాలు టైం, త్వరగా రెడీ అవ్వు గుడికి వెళ్దామంది. ఆమె సరే అని రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఇంతలో కృతికి మెసేజ్ వచ్చింది ఫ్రమ్ రిషి. సారీ బుడ్డోడా, మార్నింగ్ నుండి నీ కాల్స్ని కట్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఏమైంది వెళ్ళిన పని? ఆ డాన్స్ మాస్టర్ని కలిసావా? ఆ డాన్స్ మాస్టర్కి నన్ను పరిచయం చేస్తే ఆయనేమో నాకు వాళ్ళ ఇన్స్టిట్యూట్ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. నేను వెళ్ళాక ఆయన అసిస్టెంట్ ఉన్నాడు అక్కడ. ముందు ఆయన కన్విన్స్ అయితే ఆ తర్వాత వాళ్ళ సార్ అన్నాడు అతను. మరి నువ్వేమన్నావు? నేనేమంటాను, ఆయన ఇచ్చిన 2 సాంగ్స్కి పెర్ఫామ్ చేశాను. మరి ఆయన కన్విన్స్ అయ్యారా? చూస్తే అయినట్లే ఉన్నాడు. నెక్స్ట్ ఏముంది, వాళ్ళ సార్ వచ్చే వరకు వెయిట్ చేయడమే. రిషి బంగారం ఏమైనా తిన్నావా? మధ్యలో వెళ్ళి టీ తాగొచ్చాను, ఫుల్ ఆకలి బుడ్డి. అయితే నీ ఆకలి తీరిస్తే?
నువ్వా? ఎలా? సరే, కళ్ళు మూసుకో ఫర్ 1 minute. ఆ తర్వాత నీ ఫోన్ చూడు. ఓకే అంటూ కళ్ళు తెరిచి ఫోన్ చూశాడు. కృతి తన నడుము మాత్రమే కనపడేటట్లుగా ఫోటో తీసి పెట్టింది. అది చూసి మనోడు షాక్. కృతి నుంచి మెసేజ్, ఓయ్ ఉన్నావా అంటూ. ఎన్నిసార్లు అడిగినా చూపించకుండా ఇప్పుడేంటి అడగకుండానే ఫోటో? అది నేను ఇష్టపడ్డమంటే నీ అలవాట్ల ఇష్టాలని కూడా ప్రేమించడమే అంది కృతి. అబ్బో అలాగా? అయితే నేను అడుగు చెక్కిలి గింతలు పెట్టాలని నా కోరిక, అది తీర్చు. అరే నువ్వే కదా అన్నావు నన్ను ఇష్టపడ్డమంటే నా అలవాట్లు ఇష్టపడ్డమని. బాబు నేను చెప్పింది అలవాట్ల గురించి, కోరికల గురించి కాదు. తేడా ఏంటో? అలవాటు రోజు ఉండేది, కోరిక అప్పుడప్పుడు కలిగేది. సరే ఎక్కడున్నావు? నిన్ను గుడికి రమ్మన్నాను, నేనేమో లంగావోని కట్టాను, నువ్వేమో బిజీగా ఉన్నావు, అందుకే అమ్మమ్మతో గుడికి వెళ్తున్నాను. అయ్యో ఎందుకే ఓణి కట్టావు? మర్యాదగా చుడీదారు వేసుకుని వెళ్ళు. ఏ పోరా. సరే, ఆ డ్యాన్స్ మాస్టర్ వచ్చినట్లున్నారు, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను, బాయ్. ఈలోపు వాళ్ళ అమ్మమ్మ రావడంతో కృతి లేచి బయటకు వెళ్ళింది. బయటకు రాగానే అభి ఎదురొచ్చాడు. హాయ్ అభి, ఏంటి సడన్ గా ఉంది కృతి. ఇటువైపు పనుండి వచ్చాను కృతి. అలాగే మార్నింగ్ వెళ్ళావు కదా, ఏమైందో తెలుసుకుందామని అనగానే నేను అమ్మమ్మ గుడికి వెళ్తున్నా, నువ్వు వస్తావా అని అడిగింది కృతి. అభి సరే అనగానే అయితే పద, ఆమెకి వెళ్ళాక చెప్తాను స్కూటీ స్టార్ట్ చేసింది కృతి. అభి తన బైక్ మీద వాళ్ళని ఫాలో అయ్యాడు. గుడికి వెళ్ళి ముగ్గురు దర్శనం చేసుకున్న తర్వాత రెండు కూర్చుందామంది కృతి. నేను గుడి మొత్తం చూసొస్తాను, మీ ఇద్దరు కూర్చోండి అనేసి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మమ్మ. అభి కృతి ఇద్దరు కూర్చోగానే కృతి మార్నింగ్ జరిగిందంతా చెప్పింది. అదంతా విన్న అభి, మొన్న వెళ్ళిపోతే రిషి ఎలా అన్నాడు. ముందు మాకు మా టార్గెట్స్ ముఖ్యం, అవి సాధించాలంటే ఒకరినొకరు కొన్నాళ్ళు దూరం ఉంచుకోక తప్పదంది కృతి. ఓకే అన్నాడు అభి. ఇంకా వాళ్ళిద్దరు కబుర్లలో మునిగిపోయారు. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.